నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి అక్రమాలు తారాస్థాయికి చేరాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగింది ఏసీబీ. సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో భారీ అవినీతికి పాల్పడ్డారని గుర్తించింది. అయితే ఆ నివేదిక ఇంకా ప్రభుత్వానికి చేరలేదన్న ప్రచారం జరుగుతోంది. ఏసీబీ ఎందుకు ఆలస్యం చేస్తోంది? అక్రమార్కులపై చర్యలు తీసుకోరా? ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి తారాస్థాయికి చేరింది. సిటీ ప్లానింగ్ విభాగంలో గత ఏడాది మార్చిలో ఏసీబీ దాడులు నిర్వహించింది. భవన నిర్మాణాలకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. అధికారుల అవినీతి అక్రమాలను గుర్తించారు. బాధితుల ఫిర్యాదు కంటే ఎక్కువగానే అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. సిటీ ప్లానింగ్ విభాగంలోని ఉన్నతాధికారుల దగ్గర నుంచి వారి వద్ద పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దాకా అందరూ అవినీతిలో ఆరితేరారని ఏసీబీ గుర్తించింది. దర్యాప్తు చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి చిట్టా బయటపడింది. భవన నిర్మాణాల సమయంలో 2 అంతస్తులకు అనుమతులు తీసుకుంటే క్షేత్రస్థాయిలో 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దరఖాస్తు చేసే సమయంలోనే రికార్డుల్లో చూపిన విస్తీర్ణం కంటే 2 విస్తీర్ణంలో భవన నిర్మాణం జరిగింది. ఇలాంటి అక్రమాలు ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన సోదాల్లో బయటపడ్డాయి. సిటీ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఏసీబీ ఒక నివేదికను పొందుపర్చింది. అయితే ఆ నివేదిక ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరలేదన్న చర్చ జరుగుతోంది. 5 రోజుల పాటు ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తయారు చేసిన నివేదిక ఇంతవరకు ప్రభుత్వానికి చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు బాధితులు. నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి అధికారులు తిష్ట వేశారు అన్న ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్కు రావాల్సిన ట్రేడ్ ఫీజులను సైతం పక్కదారి పట్టించారంటూ ఇటీవల కొందరిపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. గతంలో పనిచేసిన కమిషనర్ ఆంజనేయులు, ఏఈ సంపత్, ఇంజనీరింగ్ సూపరింటెండెంట్లు ఏకమై అనర్హత కలిగిన కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారంటూ తప్పుబట్టింది ఏసీబీ. గతంలో పనిచేసిన సిటీ ప్లానింగ్ ఉన్నతాధికారులు సైతం అక్రమాలకు పాల్పడ్డారని అనుమానిస్తోంది. దాడులు చేసిన నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి పంపితే అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ఏసీబీ మరింత యాక్టివ్గా పనిచేయాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.